విడుదల, అలానే విమోచన అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజున మనల్ని బహుగా భయపెట్టుచున్నటువంటి, మనల్నే కాదు సర్వ మానవాళిని కూడా అమితముగా భయపెట్టుచున్నటువంటి, ఎవరినైనా లొంగ తీసుకుంటున్నటువంటి, వారు ఎవరైనా సరే తల ఒగ్గక తన మాట వెనక తప్పనటువంటి మరణము నుంచి విడుదల. ఈరోజు మరణం నుంచి విడుదల అనేటువంటి అంశం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయ అనుకూలతను బట్టి ఏ మేరకు ముందుకు వెళ్ళగలమో వెళదాం. ఒకటి రెండు విషయాలు ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. కూడి వచ్చిన బిడ్డలకు మరొకసారి నా ప్రేమపూర్వకమైన శిలువ ధన్యులతో కూడుకున్నటువంటి శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54-55 వచనాలు చదువుకుందాం ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చదువునా. చాలా గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా మీకు వందనాలు. చదవబడిన వాక్య భావం నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేసి నేర్చుకోవటానికి నాయన, మరింత మీ యందు భయభక్తులు మా హృదయంలో మేము ఇమిడ్చుకోవడానికి, అట్టి రీతిగా మిమ్మల్ని అనుసరించడానికి, మీరు మా కొరకై అనుభవించిన ప్రతి శ్రమను బట్టి నాయన, మాకు ఏం దొరుకుతుందో, మేమేం పొందుకుంటున్నామో అది మేము నేర్చుకొని అందును బట్టి బలమైన విశ్వాసముగా ఉండగలగటానికి నాయన, ఈ వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, విజయమందు మరణము మృంగివేయబడెను అనే మాట చూస్తున్నాం ఇక్కడ. మరణము, డెత్ ఇట్స్ కామన్ ఫర్ ఆల్. ఇది ప్రతి ఒక్కరికి కూడా కావాలనుకున్నా వద్దనుకున్నా సహజంగా ఏర్పాటు చేయబడినటువంటిది. దీనికి వయసుతో పని లేదు, చదువు, జ్ఞానము, ఆస్తి, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలతో పని లేదు. మరణానికి కులమత భేదాలు లేవు. ఉద్యోగం కావాలంటే కులము మతము చూస్తారేమో, ఎడ్యుకేషన్ చూస్తారేమో, నియర్ అండ్ డియర్ చూస్తారు, మనకు తెలిసిన వాళ్ళ మన బాప్తేనా అని చూస్తారేమో. పెళ్ళికి మన తన భేదాలు ఉంటాయేమో. హెల్ప్ చేయటానికి, హెల్ప్ పొందుకోవడానికి కూడా తరతమ సంబంధాలు ఉంటాయేమో. కానీ మరణం దగ్గరికి వచ్చేసరికి ఇవేవి కూడా చెల్లుబాటు కావు. ఎవరైనా సరే అక్కడ తల వంచాల్సిందే, ఎవరైనా సరే దానికి తల ఒగ్గాల్సిందే, లోబడాల్సిందే. అది చాలా క్రూరమైనటువంటిది. ఒకవేళ ఎప్పుడన్నా మనం బ్రతిమిలాడితే ఎవరన్నా మాట ఎంత క్రూరైన మాట వింటారేమో. ఫరో సైతము ఇశ్రాయేలు విడిచిపెట్టడానికి చాలాసార్లు మొండివాడిగా, మూర్ఖుడిగా బిహేవ్ చేశాడు, కానీ చివరకు ఒప్పుకున్నాడు.
కానీ మరణానికి అలాంటి ఒప్పుకోలేదు. అది ఎవ్వరి మాట వినదు, అది ఎవరికి లోబడదు. కానీ ఈ లోకంలో మరి బలమైంది కూడా మరణం మాత్రమే. మరణానికి మించిన బలమైంది మరొకటి లేదు ఈ లోకంలో. అటువంటి బలమైన మరణం కూడా యేసు నామములో మృంగివేయబడింది. చెప్పకూడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అంతటి బలము కూడా యేసు ప్రభువారు మృంగివేశారు దాన్ని. అంతటి శక్తివంతమైనది, ఎవరిని విడిచిపెట్టలేదు ఇంతవరకు లోకములది. కనీసం చిన్నపిల్లల్ని జాలి పడతాం ఒక్కోసారి, పశువులు జాలి పడితే చిన్నపిల్లలను చూచి. అటువంటి జాలి లేనటువంటి మరణము ఘోరమైంది, క్రూరమైంది. అటువంటి దాన్ని యేసయ్య లొంగ తీసుకున్నారు. హీ స్వాలోడ్ ది డెత్. ఆయన మరణాన్ని మృంగివేశాయంట. మరణాన్ని చంపడం కాదు, మరణాన్ని నరకటం కాదు, మరణాన్ని ముక్కలు చేయడం కాదు, మరణాన్ని చితక కొట్టడం కాదు, మరణాన్ని మృంగివేశాడు ఆయన. గమనించినప్పుడు తర్వాత అంటున్నాడు ఆయన, ఓ మరణమా, వేర్ ఇస్ యువర్ స్టింగ్? అసలు నీ ముల్లెక్కడ, నీ ఆధారం ఏది అసలు? ఓ మరణమా, ఎంతమందిని కబళించుచున్న నీవు, ఎంతమందిని అమాంతం మృంగేస్తున్న నీవు. ఇంకోటి ఏంటంటే, మరణానికి ఎంతమందిని చంపినా ఆకలి తీరదు, తృప్తి కలగదు. తృప్తి కలదు. సామెత గ్రంథంలో చూస్తాము, జలగ అంటుందట. జలగ, నీళ్ళలో ఉండే జలగ ఏముంటుంది? ఇంకా ఇమ్ము ఇమ్ము పడరా, ఇంకా తీసుకురా, ఇంకా త్రాగేస్తా రక్తాన్ని అంటదట. అటువంటి జలగైన ఒకానొకప్పుడు తృప్తి పడుతుందేమో కానీ మరణము యొక్క ఆకలి ఎంత మాత్రము తీరదు. అసలు తృప్తి అనేది దాని హిస్టరీలో ఎక్కడా కూడా లేదు. అటువంటి దాన్ని చావు దెబ్బ కొట్టివేసి మరణము ఇక లేకుండా చేసినటువంటి వాడే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలాగూ మింగేశాడు అంటే ద రూట్ కాజ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అసలు మరణం ఎక్కడ పుట్టింది, ఎక్కడ వేళ్ళూరుకుంది, ఎక్కడ బలపడింది, మనుషులు చంపడం ఎక్కడ నేర్చుకుంది, ఇది ఎవరు నేర్పారు దీనికి? ఆ రూట్ కాజ్లోకి వెళ్ళిపోయి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, అసలు నీ స్టింగ్ ఎక్కడ ఉంది, ఏది నీ బలం ఎక్కడ చెప్పు అని చెప్పి మరణపు ముళ్ళును విరిచివేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. గమనించినప్పుడు ఒక రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మనం ఇక్కడ. యెషయా గ్రంథం ఇదే మాట యెషయాలో ఏమనుంది చూద్దాం. 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మరెన్నటికీ ఉండకుండా, మరెన్నటికీ కనిపించకుండా మరణాన్ని ఆయన మృంగివేస్తున్నాడు. ఇక కనిపించదు, ఇక ఉండదు భూమి మీద. అది ఇక మనుష్యులను కబళించదు, ఇక మనుష్యుల మీద అధికారం లేదు దానికి. ఏ మనుష్యుణ్ణి చంపడానికి దానికి అవకాశం లేకుండా మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును అనే మాట చూస్తున్నాం. యెషయాలో ప్రవచనము సువార్తలో నెరవేర్చబడి ఈ మొదటి కొన్ని పత్రికలో మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా ఏమంటాడంటే, హోషేయ గ్రంథంలో కూడా చూద్దాం ఒక మాట. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం.
అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తాను, మృత్యువు నుండి, చావు నుండి, మరణము నుంచి నేను వారిని రక్షిస్తాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చల్లమ్మా అంటున్నాడు. మరి అన్నిటికీ అయినను పాతాళ వశములో నుండి వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి ప్రభు రక్షిస్తున్నాడు మనల్ని? మృత్యువు నుంచి, చావు నుంచి, మరణము నుంచి. మరన్నటికీ ఉండకుండా ఆయన మృంగివేయునని చెప్పి యెషయాలో చూచాం. హోషేయ గ్రంథంలో దాని యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాం. ప్రభువు దాన్ని నెరవేర్చినటువంటి వారుగా ఉంటున్నారు. కొరింథీ పత్రిక వచ్చేసరికి పౌలు గారు మరొకసారి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకనూ మరణమంటే భయపడుచున్నటువంటి వారు, ఇంకనూ మరణమంటే వణికిపోతున్నటువంటి వారు, ఇంకనూ మరణానికి లోబడిపోతున్నటువంటి వారు, మరణం చెప్పినట్లుగా వింటున్నటువంటి వారు ఇంకా సంఘంలో చాలామంది ఉన్నారు. ప్రభువేమో ఎన్నటికీ ఉండకుండా మృంగివేస్తానని చెప్పి ప్రభు అంటూ ఉంటే, ప్రభువు చేసిన దానికి వారు లోబట్టం లేదు. కానీ ప్రజలు మరణానికి ఇంకనూ వారు భయపడుచున్నటువంటి వారిగా, మరణానికి లోనవుతున్నటువంటి వారిగా, మరణము చేత చంపబడుచున్నటువంటి వారిగా, మరణము చేత మృంగివేయబడుతున్నటువంటి వారిగా, మరణము చేత కొనిపోబడుతున్నటువంటి వారిగా ఉంటున్నారట. మరి ప్రభు ఎంత కార్యం చేసింది దేని కొరకు? ఎవరి కొరకు ఆయన మరణాన్ని మృంగివేశాడు? ఆయన ఏ ప్రజల కొరకైతే మరణాన్ని మృంగివేసి నీ కొరకు మరణాన్ని చంపేస్తాను, చావు దెబ్బ కొట్టారు, ఇక మరణం నీకు లేదు అని నేను అనౌన్స్ చేస్తూ ఉంటే, మనం ఇంకనూ అదే మరణానికి భయపడుతూ ఆ మరణము చేత కొనిపోబడేటువంటి వారంగా ఉంటే, యేసు చేసిన ఆ గొప్ప కార్యమునకు, త్యాగమునకు అర్థం లేకుండా పోతుంది. కనుకనే గమనించినప్పుడు హెబ్రీ రాసిన పత్రిక చూద్దాం. 2వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం ఒకసారి. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? పైన చూస్తే ఏముంది తెలుసా? ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను. యేసు ప్రభువారు తనకు తండ్రి యెహోవా దేవుని చేత అప్పగించబడినటువంటి వారిని అంటున్నాడు, దేవుడు నాకు అప్పగించిన పిల్లలు అంటున్నాడు. దేవుడు నాకు అప్పగించిన పిల్లలు అంటున్నాడు. అందుకే చాలా చోట్ల చూస్తాం, పిల్లలారా, చిన్న పిల్లలారా, ఈ పిల్లలు నా ఎదుగు రానియుడి అని అంటున్నారు. కనుక ఎవరి గురించి ఆయన మరణాన్ని మృంగివేశాడు? ఎవరి గురించి మరణంతో పోరాడారు ఆయన? ఏ ప్రజల కొరకు, ఏ మనుష్యుల కొరకు అంటే, ఆయన పిల్లలమైన మన కొరకు ఆయన మరణంతో పోరాడి మరణాన్ని మృంగివేసినటువంటి దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏమన్నాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని. ఏ బలం అంటే మన మీద ఏలుబడి చేస్తుంది? మరణం యొక్క బలం మన మీద ఏలుబడి చేస్తుంది. అందుకే మరణం అంటే భయం మనకి, అందుకే చావు అంటే భయం. ఆ మార్గంలో ఎవరైనా చనిపోయారంటే కూడా మార్గంలో వెళ్ళరు. సమాధుల తోట మీదకి వెళ్ళటానికి భయపడతారు. శవాలు కాలుస్తూ ఉంటే వెళ్ళటానికి భయపడతారు. మార్చిలోకి వెళ్ళటానికి భయపడతారు. ఆ కూలింగ్ బాక్స్ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. అసలు డెత్ బాడీ అంటేనే భయం జనాలకి. అసలు డెడ్ బాడీ అంటేనే భయము.
ప్రక్కన దొంగోడున్నా పర్లేదు, ధైర్యంగా ఉంటారు. కానీ డెడ్ బాడీని పెట్టుకుని మాత్రం ఎవరు ధైర్యంగా ఉండలేరు. అవునా? ప్రక్కన హంతకుడు ఉన్నాడు, దాని దగ్గర బాంబులు ఉన్నాయి, అయినా పర్వాలేదు, డెడ్ బాడీ మాత్రం పక్కన ఉండకూడదు. డెత్ అంటే ఎంత భయమో, డెడ్ బాడీ అంటే ఎంత భయమో మనకి. కానీ ప్రభు ఏమంటున్నారంటే ఇక్కడ, చదువునానా, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని. అంటే మరణం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇప్పుడు అపవాది దగ్గర నుంచి వచ్చింది. మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణం యొక్క ముళ్ళు ఎక్కడ ఉంది? ఇప్పుడు అపవాది దగ్గర ఉన్నది. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఎస్, ఇట్స్ విత్ మై బాస్. హూ ఈస్ దట్ బాస్? సాటన్. హూ ఈస్ దట్ బాస్? హీ ఈస్ మై లూసిఫర్. ఎవరు నీ అధిపతి? ఎవరి దగ్గర ఉంది నీ బలం అంటే అపవాది. అపవాది ఎవరు? ఇంకొక భాషలో మనం గమనించినప్పుడు, ఇంకొక తాత్పర్యంలో అర్థం చేసుకుంటే అపవాది ఎవరంట? గర్జించు సింహం వలె మనల్ని మరణింప చేయటానికి ఎదురాడుచున్నటువంటి అబద్ధికుడు కదా, అంతేనా? అబద్ధికుడు అని కూడా పేరుంది వాడికి. అపోల్లో అని, అబద్ధికుడు అని వాడికి పేరు. ప్రకటన చూస్తాం మనం మాట. వాడి పేరే అబద్ధికుడు. వాడి పేరే అబద్ధికుడు. మన ప్రభు పేరేంటి? హీ ఈజ్ ద ట్రూత్. హీ ఈజ్ ద ట్రూత్. మనం వేధించుచున్న అపవాది ఎవరు? అబద్ధికుడు. మనం ఎవరికి భయపడుతున్నాం? స్వచ్ఛమైన, నిజమైన, రుజువైనటువంటి, సత్యవంతుడైనటువంటి దేవునికి భయపడుతున్నామా? అబద్ధికుడు భయపడుతున్నామా మనము? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి. 99.999% మనుషులందరూ కూడా దేవునికి భయపడరు, కానీ అపవాదికి భయపడతా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే 99.9% వారి హృదయంలో అపవాది అంటే ఎంత భయమో. మనుషులందరూ భయపడతారు. ఒక్కొక్క వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు కూడా అపవాదికి భయపడేటువంటి వారే. హీ ఈజ్ ద ట్రూత్. నేను అంటున్నాడు, నేను నిజాన్ని అంటున్నాడు ఆయన. నేను సత్యమును అంటున్నాడు ఆయన. నేను ఉన్నవాడను అంటున్నాడు ఆయన. నేను ఉన్న దేవుడను అని ఆయన అంటూ ఉంటే, లేనివాడు అబద్ధికుడైన వారికి మనం భయపడుతున్నాం. ఇంకా చూడండి, ఒకసారి చీకట్లో ఒంటరిగా ఉంటున్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు ఏది మెదిలినా భయం అవుద్ది మనకి. ఏది మెదిలినా భయమే. లేదు అక్కడ యాక్చువల్గా ఏమీ లేదు. ఆ చెట్టు గాలికి ఏదో మెదిలింది, ఆ పురుగులో, పిట్టలో, పక్షులో ఏదో వాటి భయమే సెగిరి, కానీ మనం ఉలిక్కి పడతాం. అబద్ధం అది. అబద్ధికులకు భయపడుతున్నాం, కానీ నిజముగా ఉన్న దేవునికి మనం ఎంత మాత్రం ఆ దేవుడి లక్ష్య పెట్టడం లేదు. అది ఇక్కడ అంటున్నాడు ఆయన, మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారానే, దేని ద్వారా వాడు ప్రవేశించాడో. ఎప్పుడు ప్రవేశించాడు వాడు? దేంతో వచ్చాడు వాడు? ఆదాం దగ్గరికి, అవ్వమ్మ దగ్గరికి మరణాన్ని తీసుకునే వచ్చాడు వాడు. దేంతో వచ్చాడు అయ్యంటే మరణం తీసుకుని వచ్చాడు వాడు ఏదైనా మనలోనికి. ఎలాగా? ఈ పండు తిన్న దినము నీవు నిశ్చయముగా చచ్చదువు. దేవుడు పెట్టాడుగా అక్కడ. ఆ చావులే తీసుకొచ్చాడు అక్కడికి, ఆ మరణాన్నే తీసుకొచ్చాడు. కనుక ప్రభువు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అయ్యంటే, మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అట్టి మరణ భయం నుంచి విడిపించుటకును. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మరణంతో అపవాది వచ్చి అందరితో ఆడుకుంటున్నాడో, భయపెడుతున్నాడో, మానవాళిని కబళించేస్తున్నాడో,
అదే మరణం చేత అపవాదిని చావు దెబ్బ కొడుతున్నాడు ప్రభు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మరణం, ఆ మరణమే, ఆ మరణ బలమే, ఆ స్టింగ్తోనే, ఆ ముళ్ళుతోనే ప్రభువు అపవాదిని సిలువలో గెలిచేశారు ఆయన. ఎప్పుడైతే సమాధి తెరవబడిందో ఇకంతే, అపవాది కక్కవెక్కలైపోయాడు. నా వల్ల కాదు అనుకున్నాడు. ఇక వెంటనే అక్కడి నుంచి పలాయి నుంచి తెగించి వేశాడు, పరుగులు పెట్టేశాడు. యేసయ్య సమాధి తెరవబడిన తర్వాత యేసు ప్రభు తిరిగి జీవాన్ని పొందుకొని సమాధిని గెలిచి బయటకు వస్తున్నాడు అనగానే ఆ స్థలం నుంచి గట్టి కాపలా పెట్టాడు వాడు. పాపం సిపాయిలు కాపలా పెట్టాడు, సైనికులు కాపలా పెట్టాడు, 7 అంచెల కాపలా పెట్టాడు, సంఖ్యలు వేయించేశాడు, కాగడాలు పెట్టించాడు. క్రూరులైనటువంటి సైనికులు కాపలాగా పెట్టి ఒకడు బయటకు వస్తే పొడి చేయండి. వాడు పెట్టిన ఏ కాపలా కూడా చెల్లుబాటు కాలేదు అక్కడ. వాడు పెట్టిన ఏ సెక్యూరిటీ కూడా నిలబడలేదు అక్కడ. మనుషులకు పెట్టిన సెక్యూరిటీ, పౌలు యాను పేతులకు పెట్టిన సెక్యూరిటీ ఆగలేదండి. యేసు ప్రభువుని బంధించగలదా మరణము? కనుక ఆ మరణమును, ఆ మరణ భయము కలిగినటువంటి ఆ అపవాదిని అదే మరణం చేత చావు దెబ్బ కొట్టి యేసయ్య మనకు ఆ మరణం నుంచి గొప్ప జయాన్ని ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ అంటున్నాడు కదా, ముందు మనం చదువుకున్నాం, ఎవరికంటే అది ఇంతకి ఇచ్చిన జయము ఆయన పిల్లలకి ఇచ్చాడు కదా. ఆయన పిల్లలకి ఇచ్చాడు. ఎవరో ఆ పిల్లలు? ఎప్పుడు ఆయన మరణం చేత అపవాదిని చంపివేసిన తర్వాత ఇప్పుడు ఆయన పిల్లలు ఎలా ఉండాలి? ఇప్పుడు మరణ భయం లేకుండా ధైర్యంగా ఉండాలి కదా. వారు ఎలా ఉంటారో చూద్దామా? యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఆ పిల్లలు ఎలా ఉంటారో చూద్దాం. ఇప్పుడు ఎలా ఉండాలో చూద్దాం. అలా మనం ఉన్నామా లేమా ఒక్కసారి మనం సెట్ చేసుకుందాం. ఒకసారి కౌంటర్ చెక్ మనకి ఇది, ఈ వాక్యం మన కౌంటర్ చెక్ చూద్దాం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు దేవునికి సూచనలుగా, ఇదిగో యెహోవా దేవుడు నా మరణమును మృంగివేశాడు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మరణము ముళ్ళులు విరిచివేశాడు. ఇక నాకు మరణం లేదు, ఇక నా దగ్గరికి మరణం రాదు, ఇక మరణానికి నాతో పని లేదు, నేను మరణానికి భయపడను అని దేవునికి సూచనలుగా ఉండాలంట వారి పిల్లలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఇప్పుడు దేవునికి సూచనలుగా. నీ బట్టి కార్యం జరిగిపోయింది అక్కడ. ఇంకా మరణం అంటే భయమా నీకు? ఇంకా సమాధి అంటే భయమా? ఇంకా ప్రాణం పోతుందంటే భయపడుతున్నావా? ఎలాగంట? ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను. ఎస్, ఈ పిల్లల కోసమే నేను ఇంత కష్టపడ్డాను. నేను ఈ పిల్లల కోసమే అప్పు చేశాను, ఈ పిల్లల కోసమే నా రక్తం చెందించాను, ఈ పిల్ల కోసమే నా కిడ్నీస్ అమ్ముకున్నాను, ఈ పిల్ల కోసమే ఇల్లు అమ్మేశాను, ఈ పిల్లోడు కోసమే పొలం అమ్మేశాను, ఈ పిల్లల కోసమే ఇంత కష్టపడని చెప్పుకుంటామే మనము. దేవుడు తనకిచ్చిన పిల్లల కొరకు యేసయ్య చేసిన కష్టమేంటో తెలుసా? ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆ మరణమును మృంగటం కోసం ఆయన మరణాన్ని రుచి చూచాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అపవాది యొక్క మరణమును ఆయన మృంగివేయటం కొరకు ఆ మరణాన్ని రుచి చూచాడు. ఆ మరణాన్ని రుచి చూచాడు కనుకనే ఇక అక్కడ ఏమన్నాడంటే, ఇక ఎంత మాత్రము కూడా నశింప చేయటకును తన జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అందుకని ఇప్పుడు ఎలా ఉండాలంటే దేవుని యొక్క పిల్లలు
దేవుని యొక్క సూచనలుగా ఉండాలి. ఒక మాట దేవుని యొక్క సూచనలు. రెండో మాట ఏంటంట, దేవునికి ఎలా ఉండాలి? మహత్కార్యములుగా ఉండాలి. మన కొరకు రక్తమును చిందించి వేశారు ఆయన. మనకున్న మరణ భయాన్ని కొట్టివేశారు ఆయన. మనం ఏ మరణ భయం చేత తల్లడిని పోతున్నామో మరణాన్ని మృంగివేశాడు ఆయన. ఇక మనకు మరణము లేదు, ఇక మనకు మరణము లేదు. మరి ఎందుకు భయపడుతున్నాం మనము అంటే, మనం భయపడే దేనికంటే మొదటి మరణానికి భయపడుతున్నాం మనం. దిస్ ఫస్ట్ డెత్ ఈజ్ దేర్ అండ్ సెకండ్ డెత్ ఆల్సో ఈజ్ దేర్. మొదటి మరణము, రెండవ మరణము, 2 మరణాలు ఉన్నాయి. ప్రజలందరూ మోసపోయి దేనికి భయపడుతున్నారు అంటే మొదటి మరణానికే భయపడుతున్నారు తప్ప రెండవ మరణం సంగతి ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు. రెండవ మరణం ఉంది. ఈ మొదటి మరణం ఏం చేస్తుందంటే ఆత్మను ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. రెండవ మరణం అది నువ్వు మృంగివేయకుండా ఉంటే పరలోకానికి వెళతావు, రెండవ మరణానికి లోనైతే నరకానికి వెళతావు. ఆ రెండవ మరణం నీకు లేకుండా యేసయ్య సిలువలో దాన్ని క్యాన్సిల్ చేసేసాడు. దాని బలాన్ని విరిచేశాడు ఆయన, దాని ముళ్ళును విరిచేశాడు ఆయన. అనగా అపవాది కోరలు పెరికివేసి నిర్వీర్యం చేసేసాడు ఆయన అపవాదిని. అందుకు వాడు అక్కడి నుంచి ఆయన సమాధి దగ్గర నుంచి పారిపోయినటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? ఎవరు అల్ప విశ్వాసులుగా ఉంటారో, ఎవరు విశ్వాసంలో బలహీనంగా ఉంటారో, ప్రార్థనకి వెళుతున్నామనుకొని, ప్రభువుని కలిగి ఉన్నామనుకొని, ప్రభువుని ఆరాధిస్తున్నామనుకుంటా, బాప్తిసం తీసుకున్నాం, ఆ సంఘంలో మేమున్నాం అనుకొని అల్ప విశ్వాసులు ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళలో జ్వరబడి మెట్టుకు వాళ్ళు లోబర్చుకొని వారిని మరణానికి, రెండవ మరణానికి గురి చేస్తూ ఉన్నాడు అపవాది. కానీ నిజమైన విశ్వాసులు, నిజముగా ప్రభువుని వెంబడించేటువంటి వారి మీద రెండవ మరణము ఎంత మాత్రము ఏలుబడి చేయదు. వారికి రెండవ మరణం లేదు కనుక వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో ఓ న్యూనెస్ ప్రవహిస్తూ ఉన్నది. అదేంటో చూసి మనం ముందుకు సాగుదాం, ముగించుకుందాం. మరణమును, మృతుల లోకమును ఎక్కడంట? అగ్నిగుండములో పడవేయబడెను. మరణము, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడరా, నీ సంగతి తెలుస్తాను అన్నాడు ప్రభు. దాన్ని పట్టుకొని విరిచేసి విసిరి 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 దావీదు చేతిలో ఒడిసెల రాయి పట్టుకొని ఆ ఒడిసెలు ఎలా విసిరి 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 సూటిగా వేసుకొట్టాడు. ఆ లాగును దాన్ని విరిచి విసిరేస్తే ఎక్కడ పడిందంటది? అగ్నిగుణంలో పడిపోయిందంట. రెండవ మరణం అగ్నిగుణంలో ఉంది అక్కడ. అది బగబగ మండుతూ ఉంది. అందుకే అంటున్నాడు అక్కడ గమనించినప్పుడు, మరణమును దాని మృతుల లోకములో పడవేసినటువంటి వాడిగా ఉంటుండగా అగ్నిగుండము రెండవ మరణము. ఇప్పుడు ఎక్కడుందంటే రెండవ మరణం అగ్నిగుండంలో ఉంది. కానీ న్యాచురల్గా సహజంగా మనిషి ఇప్పుడు దేనికి భయపడుతున్నాడు? మొదటి మరణానికే భయపడుతున్నాడు. రెండో మరణం సంగతి జ్ఞాపకం చేసుకోవటం ఎవరు కూడాను. విశ్వాసులు అలాగే ఉన్నారు, ప్రజలు అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు. అసలు రెండవ మరణం పవర్ఫుల్ అండి. రెండవ మరణం చాలా పవర్ఫుల్. అపవాది బలమంతా దాంట్లోనే ఉంది, రెండవ మరణంలోనే ఉంది. ఆ రెండవ మరణాన్ని ఆయన ముళ్ళును విరిచేసి ఆయన చేసిన పని ఏమిటంటే అక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరేను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇప్పుడు పై మాట చూద్దాం. 10వ వచనం చూద్దాం. ఇప్పుడు వారిని మోసపరిచిన అపవాది ఏం చేశాడు? అపవాది అబద్ధికుడు అనుకున్నాం. లేని దాన్ని మనకు అంటగట్టినోడు వీడు. లేని పాపాన్ని మనకు అంటగట్టాడండి. లేని మోసాన్ని అంటగట్టాడు. మనం చెయ్యని పాపాన్ని మనకు అంటగడుతున్నాడు.
స్వార్థం అంటగట్టాడు, మనకి మత్సరాన్ని అంటగట్టాడు, ద్వేషాన్ని కోపాన్ని అంటగట్టాడు, మనకు అక్కర్లేని అన్నీ మనకు అంటగట్టేశాడు. వీడు నిజమైన వాడు కాదు, అబద్ధికుడు కదా. కనుక ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు అంటే వారిని మోసపరిచినటువంటి, ఎవరిని? దేవుడు యేసయ్యకి ఇచ్చిన పిల్లలను మోసపరిచినటువంటి. యేసయ్యను మోసం చేద్దాం అనుకున్నాడు, వాడి వల్ల కాలేదు. అసలు బాప్తిసం తీసుకున్నప్పుడే ట్రై చేశాడు పాపం, రకరకాలుగా ట్రై చేశాడు. 40 రోజుల పాటు హీస్ ట్రైడ్ అట్ హిస్ లెవెల్ బెస్ట్, కానీ వాడి వల్ల కాల. 40 రోజుల పాటు ఏకదాటిగా ప్రభువును శోధించి 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 వాడి వల్ల కాక ఎక్కడికి ప్లాన్ వేసాడంటే మరణంలో యేసయ్యను దొరకపోతాడా అని అక్కడికి ప్లాన్ వేశాడు. యేసయ్య మరణానికి ప్లాన్ వేశాడు. ఆ రోజు నుంచి యేసయ్య మరణంలో మరణాన్ని మృంగివేయగానే ఇప్పుడు ఎవరికి ప్లాన్ వేస్తున్నాడు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి ప్లాన్ వేస్తున్నాడు అంటే యేసు ప్రభుని నమ్మినటువంటి విశ్వాసులైన వారి మీదకి, సేవకుల మీదకి, సంఘముల మీద వాడి యొక్క ప్రభావాన్ని ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకనే సంఘాలు ఈవేళ కక్కావికలవుతున్నాయి. ఈవేళ సంఘాలు నిజమైన వాక్యం ఉన్న చోట, ఆత్మీయత ఉన్న చోట సమకూర్చబట్టం లేదు. ఈవేళ అబద్ధం ఉన్న చోటకే వేల మంది, వందల మంది సమకూడుతున్నారు. అబద్ధం ఉన్న చోటకే సమకూర్చబడుతున్నారు ఈవేళ వందల వేల మంది. నిజముగా ఆత్మీయత, పరిశుద్ధత, అసలైన వాక్యం ఉన్న చోట వెళ్ళని జనాలు పెట్టలేదు. ఈవేళ ఉండరు, అక్కడ నిలబడలేరు. వాళ్ళకి అబద్ధం కావాలా, వాళ్ళకి మోసం కావాలా, వాళ్ళకి లేనిది కావాలా. ఉన్న దేవుడు అక్కర్లేదు, లేని అపవాది కావాలి, అబద్ధికుడు అపవాది కావాలి. లేనిది అంటగడుతున్నాడు నీకు వాడు, అయినా వాడే కావాలి. ఇవాళ సంఘాలు, చాలా సంఘాలు వెలవెలపోవటానికి కారణం ఏంటంటే అక్కడ నిజముగా దేవుడు ఉంటే ప్రజలు అక్కడ ఉండరు. అబద్ధమున్న చోట, అపవాది ఏర్పడి చేస్తున్న చోట వందల వేల లక్షల మంది ఇక్కడ ప్రోగవుతున్నారు. యేసు ప్రభు మనము గెలిచిన నాటి నుంచి నేటి వరకు సంఘాల మీద పడ్డాడు అపవాది, విశ్వాసుల మీద పడ్డాడు అపవాది, దేవుని పిల్లల మీద పడ్డాడు అపవాది. ఈ సంగతి ఎరుగక వెర్రి గొర్రెలాగా వెంబడిస్తున్నారు కొంతమంది వెర్రి గొర్రెలాగా వెనకాల పడి తిరుగుతున్నారు. ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నారు జనం. కానీ ప్రభు ఏమన్నారు తెలుసా? నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా. అన్ని వేల మంది, అన్ని లక్షల మంది అక్కడ చేరి ఆరాధిస్తూ ఉండి నిజంగా భక్తి గల వారైతే వారంతా రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు ఏమైపోతారండి? వెళ్ళాలిగా, ప్రభుతో ఉండాలిగా, ప్రభువుని అక్కడ హత్తుకోవాలిగా. మరి ప్రభువుకి ఎందుకు వచ్చింది డౌట్ వేళ? నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుక్కుంటే ప్రభు ఎందుకు అన్నారండి? అంటే ప్రభువుకు అనుమానస్తురా ప్రభువు? అపవాది కంటే అనుమానం ఎక్కువ ప్రభువుకి. ఎందుకు అంటే అక్కడ మోసము, అక్కడ అపవాది క్రియలు, అక్కడ ప్రభు దగ్గరికి చేరేటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజుకి మందిరాల మీద, సంఘముల మీద, విశ్వాసుల మీద, కొన్ని చోట్ల కమిటీలు అని చెప్పి, కొన్ని చోట్ల సంఘ పెద్దలు అని చెప్పి, కొన్ని చోట్ల రకరకాలుగా వ్యతిరేకతను చూపించి సరైన స్థితిలో, సరైన ఆత్మీయ స్థితిలో ఉండటానికి వేళ విశ్వాసులు ఇష్టపడకపోవటానికి కారణం ఏంటంటే యేసయ్యను గెలవలేనటువంటి అపవాది దేవుడు తనకిచ్చిన పిల్లలను పట్టుకుని, వేళ అమాయకులైన పిల్లలను పట్టుకొని వాడు లోబర్చుకుంటా ఉన్నాడు. ఇదే మంచిదనుకొని వారు వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రక్క పేజీలోని 5వ వచనం గమనిస్తే, ప్రకటన 21:5, అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ప్రభు? సమస్తము నూతనముగా చేయబోతా ఉన్నాడు. ఎందుకంటే పాత వాటిలో తిరిగి అలవాటు అయిపోయి అది లేకపోతే ప్రజలు ఉండలేకపోతున్నారు. ఈవేళ ఆ పాత పద్ధతులు లేకపోతే ప్రజలు ఏమనలేకపోతున్నారు.
ఆ పాత వాసన లేకపోతే ఊపిరి ఆడటం లేదు జనాలకి ఈవేళ. ఆ అపవాది వాసన లేకపోతే ఈవేళ ప్రజలు ఉండలేదు. కానీ ప్రభు ఏమంటున్నా అంటే నూతనముగా చేయబోతున్నాను అంటున్నాడు. ఆ నూతనమైన దానికి అలవాటు పడాలి మనం. అది శ్రేష్టమైంది, అది పరిశుద్ధమైంది, అది జీవము కలిగినటువంటిది. అక్కడ రెండవ మరణం లేదు, అక్కడ పరలోకమే ఉంటుంది, అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ సమాధానమే ఉంటుంది, అక్కడ నెమ్మదే ఉంటుంది, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ ఎండ ఉండదు, అక్కడ వెన్నుల దెబ్బ తగలదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ అపవాది ఉండడు. దేవుని గొర్రె పిల్ల మహిమయ్యి అక్కడ వెలుగుతూ ఉంటుంది. చెప్పకూడదాం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నూతనమైనది ప్రభు మనకి ఇస్తూ ఉంటే మనం అంటున్నామంట, ఆ పాత చింతకాయ పచ్చడిలాగా అలవాటు పడిపోయిన అపవాది వెనకాల పరుగులు పెడుతున్నాం. కానీ దేవుడిస్తున్న నూతనత్వానికి, ద ఇమేజ్ ఆఫ్ గాడ్, అట్టి స్థితికి మనం రాలేకపోతున్నాం. మన మనస్సును దిటవపరుచుకోలేకపోతున్నాం, మన హృదయాన్ని నిబ్బరపరుచుకోలేకపోతున్నాం. ఆ పాత అలవాట్లు, పాత ఆచారాలు, అపవాదిని వెంబడించిన అబద్ధికుణ్ణి మనం కలిగి ఉంటాం, వాడిని పొగొట్టం, అబద్ధమును ప్రేమించేటువంటి వారంగా ఉంటున్నాం తప్ప నిజము, ఐఎమ్ ద ట్రూత్, నేనే నిజమైన దేవుణ్ణి అన్నటువంటి సత్యవంతుడైన రక్షకుడైన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం, కలిగి ఉండలేకపోతున్నాం. కానీ ప్రభు అంటున్నారు, నీ కొరకు మరణాన్ని మృంగివేసి ఇప్పుడు ఏమన్నాడైనా నూతన పరచుచూ ఉన్నాను. నూతనమైన ఆకాశము, నూతనమైనటువంటి పరలోకము, నూతనమైన దేవుని సన్నిధి నీకు ఇవ్వబోతా ఉన్నారు. కనుక సిలువలో నుంచి మనకు వచ్చిన ఈరోజు మనం నేర్చుకున్న మరొక ధన్యత ఏంటంటే, రెండవ మరణం అనబడినటువంటి మరణం మృంగివేయబడి అబద్ధికుడు అగ్నిగుండానికి అప్పగించబడి తన పిల్లలైన మనల్ని నూతనమైనటువంటి ఆయన రాజ్యానికి ఆయన వారసులుగా చేసుకున్నారు. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగించను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. నీకు వాక్యం చిన్న ప్రార్థన చేయమని తర్వాత మంజులమ్మ చేస్తారు, తర్వాత పాస్టర్ ముగింపు ప్రార్థన చేస్తున్నారు, ముగించుకుందాం.